యోగముద్రలో ఉన్న బ్రహ్మ తన కంటి నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ ఉండగా ఆ స్పర్శకి వృక్షకవచస్సు అనే వానరుడు జన్మించాడు. పళ్ళు ఫలాలు తింటూ అడవుల్లో తిరుగుతున్న వృక్షకవచస్సు ఓ రోజు అలసిపోయి నీటి కోసం ఓ కొలను దగ్గరికి వెళ్ళాడు. ఆ నీటిలో తన నీడని చూసి తనతో పోరాడడానికి ఎవరో వచ్చారని భావించి వృక్షకవచస్సు ఆ నీటిలోకి దూకాడు. అంతకు ముందు పార్వతీదేవి ఆ కొలనులో స్నానం చేస్తూ ఉండగా దుర్బుద్ధితో కొందరు రాక్షసులు స్త్రీవేషం ధరించి ఆ కొలనులోకి దిగారు. అది గమనించిన పార్వతీదేవి మగవాళ్ళు ఎవరైనా ఆ నీటిలోకి దిగితే స్త్రీగా మారిపోతారని శపించింది. పార్వతీదేవి శాపం వల్ల నీటిలోకి దూకిన వృక్షకవచస్సు ఓ అందమైన స్త్రీగా మారిపోయాడు. అటుగా వెళుతున్న ఇంద్రుడు, సూర్యుడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహించారు. ఇంద్రుడు తన తేజస్సును ఆమె తలపై వదిలితే అది వాలం వరకు చేరి వాలి జన్మించాడు. సూర్యుడు తన తేజస్సును ఆమె కంఠంపై వదలడంతో సుగ్రీవుడు జన్మించాడు. సుగ్రీవుడు రాముడు ప్రత్యక్షంగా సహాయపడితే ఎందరో రాక్షసులను చంపి వాలి పరోక్షంగా సహాయపడ్డాడు.